స్థానిక సంస్థల సమరంలో మనం లక్షపేట మండలం కొత్త కొమ్మగూడెంలో ఉన్నాం. అయితే ఇక్కడ కొత్త కొమ్మగూడెం సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాత్రం సందెల సుజాత సురేష్లు ఉన్నారు. వారి ప్రచారం ఎలా కొనసాగుతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సర్పంచ్ అభ్యర్థి సుజాత ఉన్నారు. చెప్పండి, ప్రచారం ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త కొమ్మగూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు, అది ఉచిత బస్సు, కరెంటు బిల్ అనేది అన్నీ మనకి ప్రభుత్వం అన్ని ముందు చేసి హామీ ఇచ్చిన ప్రకారంగా అన్నీ నెరవేర్చింది. ఇప్పుడు కూడా కొత్త కొమ్మగూడెం గ్రామంలో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అందరూ నన్ను అధిక మెజార్టీతో గెలిపించి రోడ్ వేపిస్తా. నేను అందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి సదా మీ సేవలో తోడుంటా. అందరికీ నమస్కారం. మీతో పాటు సర్పంచ్ అభ్యర్థి సుజాత ఉన్నారు, సురేష్. వారిని చెప్పండి, ఎట్లా మీరు రేపు సర్పంచ్గా గెలిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? నా పేరు సందెల సురేష్, కొత్త కొమ్మగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా సందెల సుజాత సురేష్. మేము ఇక్కడ ప్రేమ్సాగర్ రావు గారి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసినటువంటి క్యాండిడేట్లుగా మేము ఇక్కడ గుర్తింపు. దానికి గాను మన ప్రేమ్సాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుంచి వెళ్ళి మన చేపట్టిన పథకాలల్లో ఫస్ట్ కరెంటు బిల్లు మరియు ఉచిత బస్సు మరియు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరికీ లేని రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. మరి సన్న బియ్యం దేశంలో నాకు తెలిసి అయితే ఎక్కడ ఇస్తలేరు, మన తెలంగాణలో ఇక్కడనే ఇస్తున్నారు సన్న బియ్యం పథకం. మరియు దానికి తోడుగా ఇంకా మరెన్నో ఉన్నాయి, రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు. ఇవాళ మా ప్రేమ్సాగర్ రావు గారు నాకు మా విలేజ్లో అంటే ఇక్కడ అందరూ ప్రోత్సాహం చేసిందని చెప్పి నాకు ఒక 5-6 ఇండ్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది. అది 27 ఇండ్లు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. అందరూ కట్టుకుంటున్నారు. వాళ్ళకి బిల్లులు సిద్ధంగా సెకండ్ థర్డ్ బిల్లులు సిద్ధంగా పడ్డాయి. ఇంకా ఈ కొత్త కొమ్మగూడెం గ్రామానికి మన మెయిన్ ఆఫ్ ఆల్ శాంక్షన్లు ఉన్నాయి. ఏంటి అని అంటే మెయిన్ రోడ్ దౌడపల్లి నుంచి వెళ్ళి మెయిన్ కెనాల్ వరకు, మరియు చెరువు కట్ట మరమ్మత్తు 1, 2 ఇంకా కొన్ని మన శ్మశాన వారికి రాక సీసీ రోడ్లు. మళ్ళీ అవన్నీ మన ఇంతకుముందు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వం ఒక స్కూల్ని ఇష్టంగా పట్టించుకోలే. ఆ పట్టించుకొని స్కూల్ని మా సార్ దగ్గరికి పోయిన తర్వాత ఒక 1 ఇయర్లో మాకు టీచర్లను 2 ఇచ్చి స్కూల్ ఓపెనింగ్ చేయించి దాన్ని ఇలా జిల్లా స్థాయిలో కొత్త కొమ్మగూడెం స్కూల్ అంటే ఎట్లుంటుంది అన్నది అందరికీ తెలిసిపోయింది. ఆ విధంగా చేసిండు మా సారు ప్రేమ్సాగర్ రావు గారు. దానికి తోడుగా మేము స్థితంగా వెన్నంటే ఉండి ప్రేమ్సాగర్ రావు గారు ఏ పనులు చెప్తాడో అవన్నీ మేము ముందుండి నడిపిస్తున్నాం. దానికి మా కృతజ్ఞతగా ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా మమ్మల్ని నిలబెట్టిండు. అంతేకాదు ఇంకా ముందు చేసే పనులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు ప్రజలకు కావాల్సిన ఏమైనా నిత్య పనులు ఏదైనా కానీ మేము చేయడానికి ముందుండి మేము సార్తో పాటుగా మేము మమ్మల్ని అందరినీ ఆదరించి మా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని సదా మీ సేవలో ఉంటామని చెప్పి మన కొత్త కొమ్మగూడెం గ్రామ ప్రజలకు మరియు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి మాతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఇట్లా గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? మీరు ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ స్థానిక ఎన్నికల సమరంలో భాగంగా గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు, సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు సందెల సుజాత సురేష్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. అధికార కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరంలో గత 10 ఏళ్లతో పోటీ పడింది. 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని 2 ఏళ్లలో మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఊర్లో చూపెట్టింది. ఈ అభివృద్ధికి మేము ఎలా ఉందనుకుని ప్రతిరోజు కూడా మేము
కులమతాలకు అతీతంగా సామాన్యులు సైతం వెంబడేసుకొని మేము ప్రతిరోజు 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, మీకు ఎలాంటి అవకాశం ఉన్నా ప్రేమసాగరరావు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది మనకు అన్నగా మీకు ఏదైనా చేస్తామని మేము ప్రజల్లోకి వెళ్తే సానుకూలంగా స్పందించినప్పుడు కూడా మాకు అదే విషయాన్ని ఇప్పుడు కూడా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది పేద ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన జరుగుతున్న ప్రభుత్వం ఇది మనది. ఇది గత ప్రభుత్వంతో దోపిడీ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన ప్రభుత్వం చెప్పినాం. ఆ రకంగా ఏమైందంటే ఇప్పుడైతే మేము వెళ్ళిన తర్వాత చెప్తున్నాం వాళ్ళే మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి, ఇంకెవరైతే రాలేదు ఉంటారో వాళ్ళు మాకు కొన్ని చెప్పిండ్రు. 2వ విడతలు ఖచ్చితంగా మాకు రాయలు అడిగిన్లు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క ఇందిరా మిల్లు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఇంకొక 30 మందికి మేము ఇందిరా మిల్లు ఇచ్చుకున్నట్లయితే వాళ్ళు కూడా ముఖంలో ఆనందం వెలువరిస్తుంది. వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, బాబు మాకు ఇందిరా మిల్లు ఇస్తే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. అమ్మ కంపల్సరీగా మొదటి విడతలో చూసింది కదా 2వ విడతలు వస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గత ప్రభుత్వం ఇయ్యనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇక్కడ మా వాళ్ళ ఘనంగా వచ్చినాయి. దాదాపుగా 25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 ఎల్ఓసీలు రావడం జరిగింది. ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది వ్యక్తిగతంగా. ఇవన్నిటితో పోల్చుకుంటే తిండి కూడా కొన్నింటికైన ప్రచారంలో వాళ్ళు కూడా తింటే సన్నబియ్యం తింటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యంతో మేము కడుపు నింపుకుంటాం అయ్యాలా, ఆ పార్టీ కడుపు మేము కొట్టాం, మేము కాంగ్రెస్ పార్టీని జనగరుద్దాం మన ఊళ్ళో అని చెప్పడం జరిగింది. దానికి పోల్చుకుంటే ఇంకోటి, గత ప్రతిపక్షంలో ఎంతమంది అడ్డంకులు వచ్చినా కూడా వాళ్ళ కూటమి అంతా ఒక దిక్కు జరిగినా కూడా మాకు ఒక ధైర్యం పోకుండా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ సందెల సుజాత సురేష్ గారు అప్పుడు అభ్యర్థి, ఆ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ మళ్ళా వెనకడ వేయకుండా ఎంపీటీసీ గెలిచి ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రేమసాగరరావు ద్వారా ఎన్నో సేవాక్రమాలు చేయడం జరిగింది. మళ్ళా ఓడిపోయిన సర్పంచ్ కూర్చుని మళ్ళీ ఇదే ప్రభుత్వంలో మీకు మేము అందిస్తామని ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము ఏ గడప దాటినా కూడా బాబు నువ్వు సర్పంచ్కి మీ ప్రభుత్వం ఉన్నది, మీ పనులు చూస్తా అంటే మళ్ళీ నువ్వు మా ఊరు సర్పంచ్ ఎన్నికైతే మాకు ఇంకా జరుగుతుంది. ప్రతిపక్ష పాత్రలు ఎన్ని చెప్పినా కూడా మోసపోకుండా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం, మీరు మాకు సహకారం ఎప్పటికీ ఉంటుంది, నమ్మకం మాకున్న ఉద్దేశం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నంలో మేము సక్సెస్ అవుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా 4-5 రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు మేము చెప్పిన వాళ్ళకి చెప్పుకుంటూ పోతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళకి ముఖ్యంగా చెప్పింది రోడ్డు సమస్య ఉన్నది. ఆల్రెడీ దానికి జనవరి నుంచి ఇప్పటి వరకు మా సార్ చెప్పిండు 2,90,00,000 4.6 కిలోమీటర్ల పరిధిలో మనకు దౌడపల్లి నుంచి ఇక్కడ వరకు రోడ్ శాంక్షన్లో ఉంది ఆల్రెడీ. దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని సార్ మాట ఇవ్వడం జరిగింది. అది కనుక మేము ఇవ్వనట్లయితే కంపల్సరీగా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్కు మేము ఓటు అడగాం. ఇక్కడ కంపల్సరీగా రోడ్డు బ్రిడ్జ్ కంప్లీట్ చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ ఓటు కావాలని మేము మన ఊర్లో ప్రతినిధి రావడం జరుగుతుంది. రోడ్డు సమస్య చాలా గొప్పది మాకు ఇక్కడ, అందరికీ ఉన్నది, సమస్య లేనిది కాదు అది. దాన్ని నెరవేర్చే బాధ్యత మాకు సార్ చెప్పడం జరిగింది ప్రేమసాగరరావు గారు. కంపల్సరీ శాంక్షన్ అయితే దయచేసి గ్రామ ప్రజలారా గమనించండి. ప్రతిపక్ష కూటమిలు ఎన్ని మోసాలు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చేసే సేవలు గుర్తించి గతంలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మళ్ళీ మీ బరిలో సేవ చేద్దామని దయచేసి గుర్తించి ఓటేసి గెలిపించాల్సి కోరుచున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు లక్షట్పేట మండల అధ్యక్షులు రమేష్ గారు ఉన్నారు. మీరు మండలంలో ఉన్న గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు ఏం చెప్పబోతున్నారు? ఒకటేనండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజాపాలన కొనసాగిస్తుందో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద ప్రజానీకాన్ని ముందుగా గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి, ప్రతి గ్రామాన ఎన్నో సంవత్సరాల తరబడి కలలుగన్నటువంటి ఒక గృహ నిర్మాణం ఇందిరమ్మ ఇల్లును ఇవ్వాలి, పేదలకు ఖచ్చితంగా ఒక గూడ అనేది తప్పకుండా వారికి ప్రభుత్వం ద్వారా దరిచేరాలని ఒక కృతనిశ్చయంతో ప్రతి గ్రామాన కంకణం కట్టుకొని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఘన చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వంది. గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమసాగరరావు గారి ఆధీనంలో ఆ పెద్దలు ఇచ్చినటువంటి సూచనలు తూచా తప్పకుండా ప్రతి గ్రామాన మా అభ్యర్థులైనటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆ మాటను పాటిస్తూ తప్పకుండా ఇచ్చేటువంటి పనులను ఏదైతే అభివృద్ధి పథంలో రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇంకే వాటర్ సమస్య కావచ్చు, ఏదైనా తీర్చడానికి వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా వారే గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా ఇలా ప్రతి గ్రామాన ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పుకుంటే సరిపోతుంది. ఇలా పేదవాడికి సన్న బియ్యం ఇస్తుంది, రేషన్ కార్డు ఇస్తుంది, ఎన్నో సంవత్సరాలు కలలుగా అన్నటువంటి రేషన్ కార్డుని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ ఇచ్చింది, రైతు భరోసా స్కీమ్ ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మా రైతన్నలు కూడా కొన్ని సంవత్సరాల తరబడి ఎంతో ఇబ్బందులు పడ్డారు. మాకు
శ్రమ సహిత సత్యనారాయణ స్వామి లిఫ్ట్ ద్వారా వచ్చే నీరు కూడా సక్రమంగా అందక చాలా పంటలు ఎండిపోయినటువంటి సందర్భం. కానీ ఈరోజు మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్తున్న రైతన్నలకు ఒక భరోసా ఇస్తున్నారు. మీరు అవసరమైతే 3 పంటలు పండించండి, 3 పంటలకు సరిపోయేంత వాటర్ నేను తీసుకొచ్చి ఇచ్చేస్తా అని చెప్పి రైతన్నలకు ఒక భరోసా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రామాన మేము ఎక్కడికి పోయినా కూడా, ఏ పల్లెకి పోయినా కూడా అక్కడ మాకు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు కొంతమంది బీజేపీ బీఆర్ఎస్ 2 కుమ్మక్కై వాళ్ళిద్దరూ ఒకటై సర్పంచ్ అభ్యర్థులను నియమించి ఇలా మా కాంగ్రెస్తోని పోటీ పడే అవకాశం ఉంది. వాళ్ళు అదే విధంగా వస్తున్నారు. కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళిద్దరు ఒకటైనా, 2 పార్టీలు ఒకటైనా కూడా కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా ఘనమైన మెజారిటీతోని మా అభ్యర్థులు గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై జై పిఎస్ఆర్. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ కొత్త కొమ్మగూడెంలో మాత్రం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ చేసిన అభివృద్ధి వల్లనే ఖచ్చితంగా ఈరోజు సర్పంచ్ అభ్యర్థి సుజాత విజయం ఖాయమని చెప్పి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, కొత్త కొమ్మగూడెం.